ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపులు. ఐబొమ్మ రవి వెనుక ప్రహ్లాద్. ఈ ప్రహ్లాద్ ఎవరని పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఐబొమ్మ రవి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అతడిని మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. 12 రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతినివ్వగా చెంచల్గూడ జైలులో ఉన్న రవిని మూడోసారి కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఈ కేసులో మరికొందరు పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఐబొమ్మ రవిపై మొత్తం 5 కేసులు నమోదు కాగా వాటిలో 4 కేసులు ప్రశ్నించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కేసుకు 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజులు కస్టడీలో ఉంచి విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీ తీసుకున్నారు. తొలి రోజు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మౌనం పాటించిన ఐబొమ్మ రవి హెచ్డి సినిమా పైరసీపై ఎక్కువ ఎట్టకేలకు నోరు విప్పినట్టు తెలుస్తుంది. సినిమాల డిజిటల్ ప్రసారానికి ఉపయోగించే క్యూబ్ నెట్వర్క్ను సైతం రవి హ్యాక్ చేసినట్టు విచారణలో తేలింది. శాటిలైట్ లింక్ను వినియోగించి హెచ్డి ఫార్మాట్లోని సినిమాను రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ పైరసీ కంటెంట్ను టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా విక్రయించిన ఐబొమ్మ రవి ఒక్కో లింకుకు $100 నుంచి $300 వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే హిట్ తండేల్, కిష్కిందపురి, హిట్ 3, ఓజీ సహా మరికొన్ని సినిమాలను కూడా శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేసినట్లు ఆధారాలు లభించాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో 3 గంటలు సాగిన తొలి రోజు విచారణలో పూర్తిగా సర్వర్ల అంశంపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. విదేశాల్లో దాచిన సర్వర్ల గురించి ఆరా తీశారు. మూవీ రూల్స్ నుంచి ఒక్క సినిమాను ఎంత పెట్టి కొనుగోలు చేస్తాడనే అంశంపై లోతుగా ప్రశ్నించారు. పైరసీకి ఉపయోగించిన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న మిగతా అడ్మిన్ల వివరాలు కూడా పోలీసులు సేకరించారు. ఈ విచారణలో రవి పైరసీ నెట్వర్క్, బెట్టింగ్ యాప్స్తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అలాగే ఐబొమ్మ రవిని మరోసారి విచారించగా టచ్లో ఉన్న మరికొందరు పేరు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హెచ్డి సినిమాలను ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశారని తెలుస్తుంది. తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అని 2 పేర్లను చెప్పినట్టు తెలుస్తుంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తెలిసింది. ప్రసాద్ తనకు 10వ తరగతి స్నేహితుడిని చెప్పిన సమాచారం. ప్రహ్లాద్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదట. ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. కరేబియన్ దీవుల్లోనూ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం ప్రహ్లాద్ పేరుతోనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రహ్లాద్ ఎవరు, ఈ పేరున్న వెనుక ఉన్న కీలకమైన అంశాలు ఏంటిది అనేసి, వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి అనే విషయాన్ని కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఐబొమ్మ రవి సూచించిన మేర హెచ్డి శాటిలైట్ లింక్ ద్వారానే హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేస్తామని పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ ఐబొమ్మ రవి ఈ టెలిగ్రామ్ ఛానల్కు అడ్మిన్లు ఎంతమంది ఉన్నారు, మిగిలిన అడ్మిన్ వివరాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు ఐబొమ్మ రవి నోరిప్పినట్టు తెలుస్తుంది. మొత్తం 5 కేసులకు గాను 4 కేసుల్లో ఒక్క కేసుకు 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పోలీసు కస్టడీ తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. రానున్న రోజుల్లో దీనిపై మరిన్ని కీలకమైన అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.